పూజ అయితే మురారి రాధికని ఎప్పటినుంచో లవ్ చేస్తున్నాడని చెప్పేసింది. మరి రాధిక రియాక్షన్ ఏంటో చూద్దామా? హలో ఆల్, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుటి స్టోరీ కలలోనైనా కలగనలేదే పార్ట్ 6. చాలో స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాట్, మురారి సార్ నిన్ను పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తున్నారా? ఆశ్చర్యంగా అంది పూజ. ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? అతను నీకు ముందే తెలుసా? అనుమానంగా అడిగింది రాధిక. ఏంటి తెలుసా, నేను వర్క్ చేసేది మురారి సార్ అండర్లోనే. వాట్, నాకెప్పుడు చెప్పనే లేదు. ఏంటి చెప్పలేదా? నిన్ను స్కూల్ టైం నుంచి మన సూపర్ సీనియర్ ఒకరు సిన్సియర్గా లవ్ చేస్తున్నాడే, అతని అండర్లోనే నేను వర్క్ చేసేది అని చెప్పాను కదా. అయితే నువ్వు అప్పుడు చెప్పింది మురారి గారి గురించేనా? హా, అవును. సరే, ఉంటాను, బాయ్. అసలు ఎవరితను? అంత ఇష్టమా నేనంటే? స్కూల్ టైం నుంచి పూజ ఎప్పుడూ చెప్తుండేది, మన సూపర్ సీనియర్ ఎప్పుడు నీ వైపు చూస్తుంటాడు అని. కానీ నేను దాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు, లైట్లే అని వదిలేశాను. నా కోసమే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాడా? అంతలా నన్ను ప్రేమిస్తున్నాడా? అసలు ఎవరైనా ఒక మనిషి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలరా? ఆమె మనసులో ప్రశ్నల అలజడి. మురారి గారు, ఐ లవ్ యూ, అతన్ని వెనుక నుంచి గాఢంగా హత్తుకుని చెప్తున్న రాధికని అతని వైపుకు తిప్పుకుని ఆమె కళ్ళలోకి ఇంటెన్స్డ్గా చూస్తూ ఆమె పెదవుల్ని అతని పెదవులతో లాక్ చేశాడు. ఆమె రెండు చేతులతో అతన్ని హత్తుకోగా కొన్ని నిమిషాల పాటు ఆమె అధరామృతాన్ని ఆస్వాదించి ఏమాత్రం ఆమె పెదవుల్ని వదలకుండా ఆమెను బెడ్ పైకి తోసి ఆమె మీదకు చేరి ఆమె చేతుల్ని అతని చేతులతో లాక్ చేసి కొంచెంసేపు పెదవుల యుద్ధానికి విరామం ఇచ్చి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తుంటే ఆమె కళ్ళు సిగ్గుతో అరమోడ్పులయ్యాయి. హే బేబీ, నౌ సే ఐ లవ్ యూ, డీప్ వాయిస్లో అంటున్నాడు మురారి. రేయ్ మురారి, లెగు, టైం అవుతుంది. రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా పెళ్లి చూపులకి. మీ నాన్నగారు నేను ఎప్పుడో రెడీ, నీదే లేట్. పంతులు గారు కూడా వచ్చేశారు. నువ్వు లేచి రెడీ అయితే బయలుదేరదాం. ఉలిక్కిపడి లేచిన మురారి ఎదురుగా వాళ్ళ అమ్మను చూసిన తర్వాత అది కళ అని రియలైజ్ అయ్యి నుదురు రుద్దుకుంటూ ఓకేమా, 10 minutes అంటూ వాష్రూమ్లోకి దూరాడు. రాధిక, ఈ శారీ కట్టుకో, నీకు చాలా బాగుంటుంది, చూడగానే నచ్చేస్తావు అని చీర జ్యువెలరీ రాధిక ముందు పెట్టి రెడీ అవ్వమని రాధిక వాళ్ళ అమ్మ దుర్గా చెప్తుంటే, నన్ను పంపించేయాలని అంత తొందరగా ఉందా అమ్మా? కంటి నిండా నీళ్లతో అడిగింది రాధిక. అవునక్క, నువ్వు తొందరగా వెళ్ళిపోతే నీ రూమ్ని నేను కబ్జా చేసేస్తా. అప్పుడు నాకు పోటీ ఎవ్వరూ ఉండరు. ఈ ఇంట్లో ఇక నాదే ఏకఛత్రాధిపత్యం అంటూ రాధిక రూమ్లోకి వచ్చాడు రిత్విక్. రిత్విక్ భుజం మీద చిన్నగా తడుతూ, ఏంటా మాటలు రిత్విక్? ముందే అది చూడు ఎంత బాధపడుతుందో. నువ్విలా మాట్లాడావంటే అది ఇంకా బాధపడుతుంది. ఏంటి, ఎప్పుడు నాన్న చేత నన్ను తిట్టించే ఈ రాక్షసి బాధపడుతుందా? నేను నమ్మను, అదంతా డ్రామా అని రిత్విక్ అంటుంటే, రేయ్ పోరా నా రూమ్లోంచి, కసురుకుంది రాధిక. ఇప్పుడు పోతాలే, రేపు నీకు పెళ్ళయ్యాక ఇది నా రూమ్, అప్పుడు చెప్తా నీకు, మళ్ళీ వస్తావు కదా అప్పుడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిత్విక్. చూడు రాధిక, ఈ టైంలో ఏ అమ్మాయికైనా ఇలాగే ఉంటుంది. ఇది ప్రతి అమ్మాయికి జరిగేదే. నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు దీని గురించి?
అంతా మంచే జరుగుతుంది తల్లి అని చెప్తూ రాధికని రెడీ చేసింది. రాధికని రెడీ చేశాక దేవుడి గది దగ్గరకు తీసుకువెళ్ళి దండం పెట్టిస్తుంటే అప్పుడే సాంబ వచ్చి రెండూ చేతులతో మెటికలు విరిచి దిష్టి తీసి రాధిక బుగ్గన చిరు ముద్దిచ్చి నా బంగారు తల్లి ఎంత బాగుందో అన్నాడు సాంబ. నాన్న నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, నీకడ్డేంటి? అది ఈ పెళ్లి చూపులు అదంతా నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు నాన్న. ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించట్లేదు సంకోచిస్తూనే చెప్పింది. ఏంటమ్మా అలా అంటున్నావు? నీకు ముందే చెప్పాను కదా ఈరోజు మురారి వాళ్ళు పెళ్లి చూపులకి వస్తారు అని. అన్నీ సెట్ అయితే ఈరోజే ఎంగేజ్మెంట్ చేసుకుందామని లక్ష్మి చెప్పింది అని. నువ్వు అప్పుడే ఈ మాట చెప్తే వాళ్ళకి ఈరోజు రావద్దు అని చెప్పేద్దును కదా. ఇప్పుడు వాళ్ళు బయలుదేరిపోయారు. ఇప్పుడు చెప్తే ఏం బాగుంటుంది? ముందు వాళ్ళని రాని తర్వాత చూద్దామని సాంబ అంటుంటే, మీరు ఊరుకోండి, దానికి పెళ్ళంటే కొంచెం భయంగా ఉంది అంతే. ఈ టైంలో ఏ ఆడపిల్లకైనా ఉండేదే. మురారి అంత మంచి అబ్బాయి, లక్ష్మి అంత మంచత్త మళ్ళీ దొరుకుతారా? ఈ పెళ్ళి ఖాయమే. అదేదో చిన్న పిల్ల, దానికి తెలియక అలా మాట్లాడుతుంది. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారేంటి అని దుర్గ గద్దింపుగా అంది. అంతే అంటావా లక్ష్మి అని సాంబ అంటే, ఏమండి మీకు గుర్తుందో లేదో మన పెళ్ళైన కొత్తలో నాకు మీరు వద్దు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఇది మా ఇల్లు కాదు అని ఎంత ఏడ్చానో గొడవ చేశానో అన్నీ ఒక్కొక్కటిగా అర్థమైన తర్వాత మిమ్మల్ని వదిలి మా ఇంటికి కూడా వెళ్ళలేదు నేను. రాధిక కూడా అంతే భయపడుతుంది అని దుర్గా అంటే, అది నిజమేలే, ఏం భయం పెట్టుకోకురా తల్లి. మురారి చాలా మంచోడు, మమ్మల్ని మరిపిస్తాడు. రాధిక తల నిమురుతూ చెప్పి, వాళ్ళు వచ్చే టైం అయిందమ్మా, నేను బయట ఉంటాను, రిసీవ్ చేసుకోవాలి కదా అంటూ బయటకు వెళ్ళాడు సాంబ. అప్పుడే కార్ హార్న్ సౌండ్ వినిపించింది. వాళ్ళు వచ్చేసినట్టున్నారు రాధిక, లోపలికి పద తొందర పెడుతూ రాధికని రూమ్లోకి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు, నేను పిలిచినప్పుడు వద్దు గాని అంటూ బయటకు వచ్చేసింది దుర్గా. దుర్గా అక్కడి నుంచి వెళ్ళాక తన రూమ్ కిటికీలోంచి బయటకు చూసింది రాధిక. అప్పటికే మురారి వాళ్ళు లోపలికి వచ్చేసినట్టున్నారు. బయట ఎవరూ కనిపించలేదు, కానీ గ్రీన్ కలర్ కార్ కనిపించింది. చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, ఏ కంపెనీ అయినా పర్వాలేదు కానీ నాకంటూ గ్రీన్ కలర్ కార్ తీసుకోవాలి అని. మురారి గారి కార్ గ్రీన్ కలరా, ఎంత బాగుందో అనుకుంటూ ఒకసారి హాల్లోకి తొంగి చూసింది. ఆమె రూమ్కి కొంచెం ఎదురుగా ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు మురారి. రాధిక రూమ్ వైపు ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ మురారి చూపు అతనికే తెలియకుండా వెళ్ళిపోతుంది. ఆమె అతని వైపు రూమ్లోంచి తొంగి చూస్తుంటే మనసులోనే మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. అతని పెదవంచున సన్నని చిరునవ్వు ఆమెకు నచ్చలేదు. విసురుగా వచ్చి ఆ రూమ్ తలుపు మూసేసింది. సాంబగారు విష్ణుగారు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. స్కూల్ టైం నుంచి ఆమెతో ఉన్న కొన్ని జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు అప్పుడే ఫ్లాష్ అయ్యాయి. అసెంబ్లీ గ్రౌండ్లో ఆమె నవ్వు, లైబ్రరీలో పుస్తకం పట్టుకుని నడుస్తూ అతన్ని గమనించకుండా దాటిపోయిన క్షణాలు. రాధికని పిలవమంటారా పంతులు గారిని అడిగింది దుర్గా. సరే అన్నారు పంతులు గారు. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకున్న శబ్దం. మొదట ఆమె చీర అంచు కనిపించింది, తర్వాత ఆమె అడుగు. అతని చూపు స్వయంగా పైకి వెళ్ళింది. రాధిక
నిజంగా చాలా బాగుంది అనుకున్నాడు మనసులో. రాధిక కళ్ళలో భయం ఉంది, కానీ అదే భయంలో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కూడా. ఆమె అతని వైపు చూడగానే క్షణం పాటు ఆ చూపు ఆగిపోయింది. భయపడొద్దు రాధిక, నేను నీ మీద ఏ నిర్ణయం రుద్దను. నువ్వు మాట్లాడే వరకు నేను ఎదురు చూస్తాను అని కళ్ళతోనే చెప్పాడు. ఆమె అతని ఎదురుగా కూర్చునే క్షణం కోసం అతని మనసే శ్వాస ఆపుకొని ఎదురుచూస్తుంది. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.